హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్యాటర్న్ ప్రింటింగ్ ఇన్ పైథాన్ డే 3. ఇక్కడ చూడండి, ఈ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఈ ప్యాటర్న్ పేరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెఫ్ట్ అలైన్డ్. ఎందుకంటే లెఫ్ట్ అలైన్ ఉంది కాబట్టి అందుకే ఈ పేరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెఫ్ట్ అలైన్డ్. ఓకే, ఫస్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ అయ్యండి ఎలా ఉందో. ఓల్డ్ ప్యాటర్న్ ఫస్ట్ రో వైజ్గా ఎన్ని రోస్తో ఎన్ని స్టార్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలో 5 స్టార్స్ ఉన్నాయి, సెకండ్ 4, థర్డ్ 3, ఫోర్త్ 2, అంటే ఫిఫ్త్ 1. ఫస్ట్ రోలో 5 ఉన్నాయి, సెకండ్ రోలో 4, అంటే ఒక్కొక్కటి డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. లాస్ట్కి ఫిఫ్త్ వచ్చేవరకంటే 1 అయింది. సో ఈ ప్యాటర్న్ ఇలా ఉంది కదా. నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఒక నోట్ చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు ఆ నోట్ రిపీట్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం ఇంపాక్ట్ ఉంటుందని అప్పుడు ఆ వీడియోలో చెప్పిన. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ నోట్తోనే ఇప్పుడు మనకు ప్రాబ్లం రన్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇదే ఆ నోటు. ఫర్ లూప్లో పారామీటర్స్ ఏంటి అంటే స్టార్ట్, స్టాప్, స్టెప్. ఓకే, ఫస్ట్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ ఒక ఇండెక్స్తో స్టార్ట్ చేస్తాం. స్టాప్ అంటే ఎక్కడ ఆగాల అనేది మనం చెప్తాము. అండ్ స్టెప్ అంటే జంపింగ్ అని చెప్పినా కదా. సో ఒక నెంబర్ రాకుండా ఇంకో నెంబర్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నా. స్టార్ట్, స్టాప్, స్టెప్. 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 వరకు ఎండ్ చేయాలా. కానీ స్టెప్ ఏంది 2. అప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి నాకు? 2, 4, 6, 8. ఈ 4 వాల్యూస్ వస్తాయి. 10 బియాండ్ అంటే 10 లోపలనే వస్తుంది కదా, అందుకే 8. ఇప్పుడు ఇది ఇంతే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. కింద చూడండి, ఇప్పుడు కొంచెం చేంజ్ చేసిన. ఫర్ ఐ ఇన్ రేంజ్ డైరెక్ట్ కోడ్ రాసేసిన. ఫర్ ఐ ఇన్ రేంజ్ 5, 0, -1 ప్రింట్ ఐ. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ 5, 0, -1 ప్రింట్ ఐ. అంటే ఇది స్టార్ట్ ఇండెక్స్, ఈ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఫైన్. ఎక్కడికి ఎండ్ అవుతుంది? 0కి ఎండ్ అవుతుంది. అంటే 0 అనేది మనకు నంబర్స్లో ఇంక్లూడ్ కాదు, రైట్. తర్వాత స్కిప్, -1 స్కిప్ అవుతుంది. -1 స్కిప్ అవుతుంది అంటే మీకు ఏం అర్థం కావాలా? ఇక్కడ 5లో నుంచి -1 డ్రాప్ అవుతుంది. అంటే ఎంత వాల్యూ? 4. నెక్స్ట్ -1 డ్రాప్ అయితే 3, తర్వాత 2, తర్వాత 1, తర్వాత 0. అది కన్సిడర్ కాదనుకోండి. ఓకే, ఈ ప్రింట్ ఐ. ఈ కోడ్ మీకు నా బిఎస్ కోడ్లో రన్ అయ్యేటప్పుడు నేను చూపిస్తా. కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి ఒక్కటి. అవుట్పుట్ స్టార్టింగ్ వాల్యూ ఇస్ 5 అండ్ స్టాపింగ్ వాల్యూ ఇస్ 0 అండ్ స్కిప్ ఇట్ మీన్స్ -1. అప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి? ఆబ్వియస్లీ 5, 4, 3, 2, 1 ఇవే వాల్యూస్ వస్తాయి. ఓకే, ఐ హోప్ కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు. దీని తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ మన పార్ట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఓకే, దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్. మీకు తెలుసు రోజ్ ఈక్వల్స్ టు ఐ అవుటర్ లూప్ ఇది, అండ్ కాలమ్ జే ఇన్నర్ లూపు. సో ఫస్ట్ అవుటర్ లూపు ఇక్కడ చూడండి. ఫస్ట్ రో చూడండి, ఇక్కడ ఫస్ట్ రోలో 5 స్టార్స్, సెకండ్ రోలో 4, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 2, ఫిఫ్త్ రోలో 1. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి ఫస్ట్ దాంట్లో 5 ఉన్నాయి, పర్ఫెక్ట్. సెకండ్ దాంట్లో 4, 3, 2, 1 ఇట్లా డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చినాయి అన్నీ. సో దీన్ని నేను ఎలా చేంజ్ చేస్తాను అంటే కొంచెం మారుస్తా. ఎలా అంటే ఇక్కడ నేను 1 పెడతా. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్, సెకండ్ థర్డ్ రోలో థర్డ్, ఫోర్త్లో 4th, ఫిఫ్త్లో 5th. సో ఇప్పుడు నేను ఇలా దీన్ని చేంజ్ చేసినా కదా. ఇప్పుడు ఫిఫ్త్ రోలో ఎన్ని ఉన్నాయి? 5 స్టార్స్ ఉన్నాయి. ఫోర్త్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి. థర్డ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి. సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది. ఇలా ఈజీ కదా ప్రింట్ చేసుకోవడం మనకు. అంటే ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్. కొంచెం అడ్వాన్స్ చేయాలంటే అది వేరే. కాకపోతే మనం సింపుల్గా మనకు అర్థమయ్యేటట్లు క్లియర్గా అర్థం చేసుకొని సాల్వ్ చేద్దాము. సో ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్ సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు నాకు ఇది 5th రో కదా. 5th రోలో నాకు ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 5 స్టార్స్ ఉన్నాయి. సో అంటే ఇది జే లూప్. 1, 2, 3, 4, 5 అంటే జే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా. అంటే 5th రోలో జే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 4th రోలో జే 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే 5, 4, 3, 2, 1 అనేటి ఇవన్నీ వాల్యూస్ ఏవి? ఐ వాల్యూస్. అంటే ఐ 5 ఉంటే జే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఐ 4 ఉంటే జే 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటి? ఓకే, ఐ లూప్ ఫస్ట్ రన్ అయిపోతుంది. నెక్స్ట్ జే లూప్లో ఏం చేయాలి మనము? ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 5 అన్నప్పుడు జే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? ఆ లూప్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే మనము జేలో ఏమి ఇంక్లూడ్ చేయాలి? దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటి? మనం జే అనే లూప్లో ఐని ఇంక్లూడ్ చేసినాం అనుకోండి. సో ఐని ఇంక్లూడ్ చేస్తే మన తర్వాత కింద స్టార్ ప్రింట్ చేస్తాం. స్టార్ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుంది?
5 స్టార్స్ ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోయినాక 4కి వెళ్తుంది. 4కి వెళ్ళినాక అప్పుడేమవుతుంది మళ్ళీ ఓకే I = 4 కాబట్టి జేలో మనకు ఆల్రెడీ I అనే వాల్యూ ఉంటుంది. I మనము అంటే ఆ వేరియబుల్ని మనం అక్కడ పెట్టుకుంటాం, ఐని అక్కడ పెట్టుకుంటాం జే లూప్. సో జే లూప్లో మనం ఐని పెట్టుకుంటాం కదా. సో I = 4 అంటే జే ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 4 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఏం ప్రింట్ చేయాలి? 4 స్టార్స్ ప్రింట్ చేయాలి. నెక్స్ట్ 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి? 3 స్టార్స్ ప్రింట్ చేయాలి. నెక్స్ట్ జే = 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి? 2 స్టార్స్ ప్రింట్ చేయాలి. 1. సో 1 స్టార్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. కమింగ్ టు అల్గోరిథమ్ స్టెప్స్ ఫర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అంటే లూప్ ఫ్రమ్ I = 5 to I = 1 డిక్రీజింగ్ బై 1 యూజింగ్ ఫర్ I ఇన్ రేంజ్ 5, 0, -1. అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నానండి. లూప్ నేను 5 నుంచి 1 వరకు డిక్రీజ్ చేస్తున్నా. ఎలా? ఈ రేంజ్ తోటి ఇలా డిక్రీజ్ చేస్తున్నా. స్టార్టింగ్, స్టాప్, స్టెప్ ఈ 3 పారామీటర్స్తోని నేను తీసుకొని నేను నంబర్స్ అనేది డిక్రీజ్ చేసుకుంటున్నా. దిస్ లూప్ కంట్రోల్ ద నంబర్ ఆఫ్ రోస్. ఎస్, ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 5 అండ్ డిక్రీజెస్ టు 1. 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 వరకు డిక్రీజ్ అవుతుంది. ఓకే. సెకండ్ స్టెప్ ఇప్పుడు ఫర్ ఈచ్ I రన్ ద అనదర్ లూప్ ఫర్ J ఇన్ రేంజ్ I. ఓకే, ప్రతి I ఇటరేషన్కి J లూప్లో నువ్వు ఐని ఇంక్లూడ్ అయ్యు అని చెప్పేస్తున్నా. నెక్స్ట్ దిస్ లూప్ ప్రింట్ I స్టార్ ఇన్ ఈచ్ రో. ఫైన్, ఆ లూప్ స్టార్ని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత ద నంబర్ ఆఫ్ స్టార్స్ డిక్రీజ్డ్ ఇన్ ఈచ్ రో. మనం లూప్ కంటిన్యూ అవుతున్న కొద్దీ డిక్రీజ్ అవుతూ ఉంటాయి నంబర్స్ అవుటర్ లూప్లో. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్టెప్ చూడండి, ప్రింట్ స్టార్ యూజింగ్ ప్రింట్ స్టార్ కామా ఎండ్. ఈ స్టేట్మెంట్తో మనం హ్యాష్ట్యాగ్ని ప్రింట్ చేయాలి. ఎండ్ స్టేట్మెంట్ ఆ లైన్ని మనం అక్కడికే ఎండ్ చేసేయాలి. ఓకే. నెక్స్ట్ మూవ్ ద నెక్స్ట్ లైన్ యూజింగ్ ప్రింట్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. దిస్ ఎన్జూస్ దట్ ద నెక్స్ట్ రో స్టార్ట్స్ ఆన్ ఏ న్యూ లైన్. నెక్స్ట్ ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ లూప్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ నెక్స్ట్ లూప్ స్టార్ట్ అయ్యే అంటే వాల్యూస్ జనరేట్ అవుతాయి కదా స్టార్స్, ఆ స్టార్ట్స్ అనేవి ఆ న్యూ లైన్లో స్టోర్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ రిపీట్ స్టెప్స్ 2 and 4 అంటిల్ ద అవుటర్ లూప్ కంప్లీట్. ఓకే, 2 and 4 స్టెప్స్ని రిపీట్ చేయాలి అవుటర్ లూప్ కంప్లీట్ అయిపోయే వరకు. ఇప్పుడు మనం VS కోడ్ ఉన్నాము. యాజ్ మీకు నోట్ చూపిస్తా అన్నా కదా, నోట్లో కోడ్ ఉంది కదా, సో ఆ కోడ్ ఇక్కడ రన్ చేసి చూపిస్తా. దాని తర్వాత నేను మీకు చెప్పే అంటే ఇంప్లిమెంటేషన్ కోడ్ కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం విజువలైజర్లోకి వెళ్దాము, చూద్దాము ఎలా వర్క్ అవుతుంది క్లియర్గా అనేది. ఓకే, ఫస్ట్ మన నోట్లో ఉండే కోడ్ రాద్దాం. ఫర్ I ఇన్ రేంజ్ స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ స్టాప్ ఇండెక్స్ అండ్ స్టెప్ ఇండెక్స్. ఓకే, ప్రింట్ I. ఓకే, ఐని ప్రింట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఐని ప్రింట్ చేసుకుంటున్నా కదా, పైథాన్ స్పేస్ day3.py. ఓకే, ఇక్కడ చూడండి వాల్యూస్ ఎట్లా వచ్చినాయి. 5, 4, 3, 2, 1 అంటే డిక్రీజ్ అవుతున్నాయి కదా వాల్యూస్. సో ఇప్పుడు దీన్ని మనం కామెంట్లో పెట్టేసుకొని మన కోడ్ రాద్దాం. మన కోడ్ ఏంది? యాజ్ ఇట్ ఈస్ మనం అల్గోరిథం రాసినట్టే, యాజ్ ఇట్ ఈస్ మనం అల్గోరిథంలో స్టెప్స్ రాసినట్టే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఫర్ I ఇన్ రేంజ్ ఫస్ట్ ఏంది? స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. నెక్స్ట్ ఫర్ లూప్ J ఇన్ రేంజ్. ఇప్పుడు ఏంది మనకు కావాల్సింది? ఓన్లీ I. ఓకే, ప్రింట్ స్టార్ కామా అండ్. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఫర్ I ఇన్ రేంజ్ 5, 0, -1. నెక్స్ట్ లైన్ ఫర్ J ఇన్ రేంజ్ I. ఓకే, నెక్స్ట్ లైన్ ప్రింట్ స్టార్. ఓకే, దాని తర్వాత ప్రింట్ నార్మల్గా ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. అవుట్పుట్ చూడండి, మనం అనుకున్నట్టే వచ్చింది. ఇక్కడ సేమ్ ఫస్ట్ అంటే మనం ఉల్టా తీసుకున్నాం కదా, 5th రోలో 5 స్టార్స్, 4th రోలో 4, 3rd రోలో 3, 2nd రోలో 2, 1st రోలో 1. మనం ఇదే కోడ్ సేమ్ ఇదే కోడ్ని మనం విజువలైజర్లో ఇంప్లిమెంట్ చేద్దాము. ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కోడ్ అదే రాసేసిన కదా. స్టార్టింగ్ లైన్ చూడండి, ఫర్ I ఇన్ రేంజ్
5, 0, -1. సో స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ స్టాప్ అండ్ స్టెప్ ఇండెక్స్ కదా. సో వాల్యూస్ i ఈక్వల్స్ ఇప్పుడు ఏమొస్తుంది మనకు, i ఈక్వల్స్ టు 5 స్టోర్ చేసుకుంటుంది. i అంటే 5. నెక్స్ట్ లైన్ j ఇన్ రేంజ్ i అన్నప్పుడు ఇక్కడ i వాల్యూ ఎంత 5 అన్నప్పుడు i అంటే j ఎలా తీసుకుంటుంది అంటే వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ ఇప్పుడు 1, 2, 3, 4, 5 కదా. ఇప్పుడు j ఎలా తీసుకుంటా అంటే వీటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటుంది. 1కి 0, తర్వాత 1, 2, 3, 4 ఈ ఇండెక్స్ వాల్యూస్ తీసుకొని ఇటరేషన్స్ అనేటివి కంప్లీట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు j ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4 కదా, అంటే i ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు. నెక్స్ట్ i ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు ఎలా తీసుకుంటుంది j అంటే 0, 1, 2, 3 ఈ 4 వాల్యూస్ ఉన్నాయిగా. తర్వాత i ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు j వాల్యూస్ ఎలా తీసుకుంటుంది సెకండ్ ఇటరేషన్కి. సో i ఈక్వల్ ఉన్నప్పుడు j ఎలా తీసుకుంటుంది 0, 1, 2. ఓకే, నెక్స్ట్ i ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు j ఎలా తీసుకుంటుంది 0, 1. నెక్స్ట్ i ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు j ఎంత 0. ఇలా ప్రతి ఒక్కటి తీసుకొని కంప్లీట్ చేస్తుంది. ఇటరేషన్స్ ప్రతి ఒక్కదాన్ని కంప్లీట్ చేసి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ విజువలైజర్లో చూడండి. విజువలైజర్లో సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేసేసిన కదా. సో ఇప్పుడు అది క్లియర్గా అర్థమైన వాళ్ళకు ఇది అర్థమవుతుంది, అంటే సేమ్ యాస్టిజ్ ఉంటుంది సేమ్. సో నేను విజువలైజ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నా. ఫస్ట్ నేను చెప్పినట్టు ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది కర్సర్, i దగ్గర ఉంది కదా. i ఈక్వల్స్ టు 5, 0, -1 అంటే ఇప్పుడు i ఏంది ఫస్ట్ 5. నెక్స్ట్ j దగ్గరికి వచ్చింది, j ఈక్వల్స్ టు i అన్నగా. ఫస్ట్ ఇప్పుడు j అంటే j ఏ వాల్యూ వస్తే మనకు 0 వస్తుంది, j ఈక్వల్స్ టు 0. తర్వాత ఏమవుతుంది స్టార్ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిందా స్టార్, ఇక్కడ చూడండి స్టార్ ప్రింట్ అయిపోయిందా. నెక్స్ట్ పైకి వెళ్ళింది అంటే ఇంకేమున్నాయి 1, 2, 3, 4 ఉన్నాయి, ఇంకా 4 వాల్యూస్ ఉన్నాయి. సో j ఈక్వల్స్ టు 1 పైన స్టార్ ప్రింట్ అయిపోయిందా, ఇక్కడ 1 స్టార్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ j ఈక్వల్స్ టు 2 మళ్ళీ ఇక్కడ ప్రింట్ స్టార్ దగ్గర ఉంది కడతారు, క్లిక్ చేయగానే స్టార్ ప్రింట్ అయిపోయింది. తర్వాత సేమ్ 3 స్టార్ ప్రింట్ అయిపోయింది, 4 స్టార్ ప్రింట్ అయిపోయింది. మొత్తం ఎన్ని వాల్యూస్ వచ్చేసినాయి అంటే 5 స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి కదా. 5th రోకి 5 స్టార్స్ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఏంది పైకి వెళ్ళింది మళ్ళీ కర్సర్, అంటే ఉందా లేదా అని చెక్ చేసుకున్నాయి ఇంకా వాల్యూస్ ఏమన్నా, లేకుంటే ప్రింట్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. లేవు, ఇక్కడ డైరెక్ట్ ప్రింట్కి వచ్చేసింది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తా అని చెప్పినా మీకు, కింద ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా అని చెప్పినా కదా. ఎందుకు, నెక్స్ట్ ఇటరేషన్కి స్టార్ట్స్ మనం స్టోర్ చేసుకున్నానికి. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు i ఈక్వల్స్ ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది చూడండి, వచ్చిందా 4 i ఈక్వల్స్ టు మళ్ళీ j మళ్ళీ స్టార్టింగ్ 0, j ఈక్వల్స్ 0. సేమ్ అంతే రిపీటింగ్. స్టార్ ప్రింట్ అయిపోయింది, 1 స్టార్ ప్రింట్ అయిపోయింది, 2 స్టార్, 3 స్టార్ అయిపోయినా మొత్తం 4 స్టార్స్ వచ్చేసినాయి. మళ్ళీ పైకి వెళ్ళింది ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. తర్వాత లేకుంటే కిందకి వచ్చేసింది. మళ్ళీ అవుటర్ లూప్ ఇప్పుడు i ఈక్వల్స్ టు 3 వస్తుంది చూడండి. సేమ్ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాయి లూప్ అంతా. ఓకే, 3 తర్వాత i ఈక్వల్స్ టు 2 తర్వాత i ఈక్వల్స్ టు 1 ఎగ్జిట్ ఫ్రమ్ ది లూప్. ఓకే, మనం అనుకున్నట్టే స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి కదా. వచ్చిందా మనకు అనుకున్నట్టే స్టార్స్. సో ఈ ప్యాటర్న్ ఇలా ప్రింట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్యాటర్న్తో కలుద్దాం. బాయ్.